ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అరబియోలకి అయితే సువర్మ అయితే చేస్తున్నాను. చపాతీ రెడీమేడ్గా వస్తాయి కదా, అవి చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టాను. 2-3 బంగాళదుంపలు అయితే ఫ్రై చేశాను. ఇది సీజ్ అంటారు. ఇంకా మీకు తెలిసిందే, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఎండి నిమ్మకాయల పౌడర్ అంటారు దీన్ని, కొంచెం మిరియాల పౌడరు, టమాటా. ముందుగా నేను ఉల్లిపాయ టమాటాలు బాగా వేపుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది, టమాటా కూడా వేగింది. ముందుగా కోసి పెట్టుకుని చికెన్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది బాగా కొంచెం 5 నిమిషాలు అయితే కలిపేసి మూత పెడితే మగ్గుతుంది చికెన్ అయితే. చికెన్ అయితే ఇలాగ వేగింది. ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, గరం మసాలా అయితే నేను వేసి బాగా వేసుకొని 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉంచితే బాగా ఉడికిపోతుంది. మాకు రంజాన్ టైంలో అయితే మాత్రం ఖాళీ ఉండదండి. నేను కొందరు ఇళ్ళల్లో అయితే 2-3 ఉంటారు. నేనైతే ఇక్కడ ఒకదాన్ని నేను చేసుకొని ఒకవైపు నుండి వీడియోస్ అయితే తీసేస్తున్నాను. కలసాలు అయితే కొంచెం ఇలా వేస్తున్నాను దీనిపైన, సేమియా పైన. ఈ చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది. దీని మీద అయితే చికెను, జైతూన్ అయితే వేసాను. జైతూను, కొంచెం బంగాళదుంపలు, ముందుగా కోసి పెట్టుకున్న టమాటా, క్యాబేజీ ఆకు, ఇది చీజ్ అయితే వేస్తున్నాను. అయితే ఇవి అయితే దీని మీద అయితే నేను కొంచెం టమాటా సాస్ వేసి, సాస్ అంటారు ఇది, దీనిపైన అయితే చీజ్ అయితే వేస్తున్నాను. ఓవెన్లో అయితే పెడుతున్నాను. ఇదైతే నేను ఓవెన్లో ఇలా పెడుతున్నాను. ఫ్రెండ్స్, షవర్మా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.